మిత్రులకు పునఃస్వాగతం. మనం ఇప్పుడు శ్రీ చాణక్య నీతి 5వ అధ్యాయంలో 16వ శ్లోకం చూస్తున్నాం. అపాత్రదానము ఎప్పుడూ కూడా ప్రయోజనకరం కాదు. అవసరమైనటువంటి వాడిని ఆదుకుంటే దాని మూలంగా మనకు తృప్తి, వాడికి లాభము చేకూరుతాయి. అంతేగాని అవసరం లేనటువంటి వాడిని పిలిచి మనం దానం చేసినా నీ దగ్గర అధికంగా డబ్బులు ఉండటం మూలంగా నువ్వు దానం చేస్తున్నావులే అనుకుంటాడు తప్పితే వాడు నీ ఎడల కృతజ్ఞత ఉండదు, నీకు పుణ్యఫలము రాదు. అందుకనే చాణక్యుడు అపాత్ర దానాన్ని గురించి ఇలా చెబుతున్నాడు. వృధా వృష్టి సముద్రేషు వృధా తృప్తేషు భోజనం వృధా దానం ధనాఢ్యేషు వృథా దీపో దివాపిచాం. ఎక్కడైనా కానీ పంట పొలాల్లో వర్షం కురిస్తే సస్యం సమృద్ధిగా వచ్చి సమాజం క్షేమంగా ఉంటుంది. అంతేకాని సముద్రంలో వర్షం పడితే ఏమిటి ప్రయోజనం? అది వృధానే కదా అన్నాడు. వృధా వృష్టి సముద్రేషు, సముద్రంలో భారీ వర్షాలు కాదు, కుంభవృష్టి కురిసినా కూడా ప్రయోజనం లేదు, ఎవ్వరికీ అది లాభం ఉండదు. వృధా తృప్తేషు భోజనం, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి తప్పితే కడుపు నిండి కూర్చున్న వాడిని పిలిచి పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తాను అన్నా కానీ అది వృధానే. ఎందుకయ్యా అంటే వాడు అప్పటికే అజీర్ణంతో బాధపడుతున్నాడు, ఇంకా వాడికి నువ్వు వడ్డించి ఇంకా ఇబ్బంది పెట్టడం తప్పితే నువ్వు చేసినటువంటి ఆ అన్నదానం మూలంగా ఫలితం ఉండదు. వృధా దానం ధనాఢ్యేషు, డబ్బున్న వాడికి దానం చేయటం కూడా వృధానే అవుతుంది. ఎందుకు అంటే ₹1,00,00,000 ఉన్నవాడికి నువ్వు ₹1,00,000 ఇస్తే ఇంకో 1,00,000 పెరిగినాయి అనుకుంటాడు వాడు. అదే ఏమీ లేనటువంటి వాడికి నువ్వు ₹10 ఇచ్చినా కూడా వాడు కృతజ్ఞతాభావంతో శిరస్సు వంచి ఆ దానాన్ని తీసుకుంటాడు. దాని మూలంగా నీకు ఒక విధమైనటువంటి తృప్తి లభిస్తుంది. వృధా దీపో దివాపిచాం, అలాగే చిన్న దీపాన్నైనా చీకట్లో వెలిగించమని. చీకట్లో చిన్న దీపమైనా కానీ వెలుగునిస్తుంది, కానీ పగటిపూట సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా నువ్వు 1000 క్యాండిల్ బల్బు వెలిగించినా అది వృధానే. ఎందుకయ్యా అంటే సూర్యకాంతి ముందు నీవు వెలిగించినటువంటిది గుడ్డి దీపంగానే కనిపిస్తుంది, ఆ కాంతి ఎందుకు ప్రయోజనకరం కాదు అంటున్నాడు చాణక్యుడు.